ఒంగోలు పార్లమెంట్లో ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో ఎవరి బలం ఏంటో చూద్దాం. ముందుగా చెవిరెడ్డి గారి సంగతి తీసుకుంటే ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేయడాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వ్యతిరేకించారు. సో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో సరే అని ఆయనకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో చెవిరెడ్డి గారు అయితే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు, కష్టపడి తిరుగుతున్నారు. సో పార్టీ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి అయితే నడిపిస్తున్నారు. సో ఒక పార్లమెంట్ అభ్యర్థిగా అది ఆయనకి ప్లస్గా మారుతుంది. ఇక మైనస్గా మారే సంగతులు ఈ పార్లమెంట్ పరిధిలో ప్రత్యేకంగా చెప్పుకునే అభివృద్ధి ఏదీ జరగకపోవడం వైసీపీ ఎంపీ క్యాండిడేట్కి మైనస్గా మారుతుంది. ఇక తెలుగుదేశం అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన అంతకుముందు వైసీపీ ఎంపీగా ఉన్నారు. టికెట్ రాకపోవడంతో ఇటు వచ్చారు. అయితే అలాంటి బలమైన క్యాండిడేట్ ఇటు రావడంతో టీడీపీ కేడర్లో జోష్ అయితే వచ్చింది. సో వాళ్ళందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు. ఒంగోలులో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవాలని, అలాగే ఎంపీని కూడా గెలిపించుకోవాలని కేడర్ అయితే చాలా గట్టిగా పనిచేస్తుంది. ఇది వీళ్ళకి అడ్వాంటేజ్గా మారచ్చు. ఇక మైనస్గా టీడీపీకి మైనస్గా చూస్తే మాగుంట గారు అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా పెద్ద చేసిందేం లేదు ఒంగోలు నియోజకవర్గానికి. సో అది ఆయనకు మైనస్గా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఏది ఏమైనా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అని డిసైడ్ చేసేది ఖచ్చితంగా ఏ నియోజకవర్గాల్లో వీళ్ళకి మెజారిటీ ఓట్లు వస్తున్నాయి. ఆ మెజారిటీ ఆధారంగానే ఎంపీ ఎవరు గెలుస్తారని డిసైడ్ చేస్తుంటారు. సో ఆ సంగతి మనం ఒక్కసారి చూద్దాం. ఏ నియోజకవర్గాలు వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి, ఏ నియోజకవర్గాలు టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి అనేది మనం ఒకటి తెలుసుకుంటే ఖచ్చితంగా ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా ఏ నియోజకవర్గాల్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఏ నియోజకవర్గంలో వైసీపీ ముందుంది, ఏ నియోజకవర్గంలో టీడీపీ ముందుందో చూద్దాం. వైసీపీ వచ్చేసి గిద్దలూరులో ముందంజలో ఉంది, ఎర్రగొండపాలెంలో ముందంజలో ఉన్నట్టు కనపడుతుంది, దర్శిలో ఈ 3 సీట్లు వైసీపీ క్లియర్గా కొద్దిగా ఎడ్జ్లో ఉన్నట్టు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ కనిగిరి అలాగే కొండేపిలో ముందంజలో ఉన్నట్లు కనపడుతుంది. ఇక ఒంగోలు అండ్ మార్కాపురం సీట్లో కీన్ కంటెస్ట్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ ఈ 2 సీట్లు ఇద్దరికి పోటాపోటీగా ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పలేకపోవచ్చు. సో ఈ రిపోర్ట్ ప్రకారం మనం 3 సీట్లలో ఖచ్చితంగా వైసీపీ ఎడ్జ్లో కనపడుతుంది, 2 సీట్లలో కనపడుతుంది. కీలకమైన 2 నియోజకవర్గాలు ఒంగోలు భయంకరమైన టఫ్గా నడుస్తున్న సీట్, అక్కడ ఎవరు గెలుస్తారనేది ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. ఇక మార్కాపురం కూడా అలానే కనపడుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్ మనం చూసినప్పుడు ఖచ్చితంగా లిటిల్ ఎడ్జ్ అనేది వైసీపీ వైపు కనపడుతుంది. బట్ ఈ ఎన్నికల తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది బాగా చర్చకు వస్తుంది. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది అన్న ఇంప్రెషన్ కూడా ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఓట్స్ గనక ఇటువైపు మారితే, ఓటర్స్ మైండ్ సెట్ మారితే ఖచ్చితంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అయితే రేసులోకి వచ్చేసి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతగా అభివృద్ధి జరగలేదు. ఇదే డిస్కషన్ ఇక్కడ వస్తే కనుక ఖచ్చితంగా అది టీడీపీ అభ్యర్థికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ నవ్ అయితే వైసీపీ అభ్యర్థి కొద్దిగా ఎడ్జ్లో ఉన్నాడు. ఎందుకంటే తెలుగుదేశం కంటే ఒక నియోజకవర్గం ఎక్కువ వైసీపీ గెలవడానికి ప్రస్తుతం అవకాశాలు ఉన్నట్లు కనపడడంతో ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి గారు అయితే ముందంజలో ఉన్నారు. అయితే ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంకి ఏమైనా జరగచ్చు. సో ఎవరు గెలిచినా చాలా స్లైట్ మెజారిటీ 5 నుంచి 10,000 మెజారిటీతోనే ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ ఎలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 5 నుంచి 10,000 మెజారిటీ అటు ఇటు మారడం పెద్ద కష్టం కాదు. సో ఖచ్చితంగా పోలింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ ఎంపీగా ఎవరు గెలుస్తారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక లిటిల్ ఎడ్జ్, ఎందుకంటే వైసీపీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే జిల్లాల్లో ప్రకాశం ఒకటి కాబట్టి లిటిల్ ఎడ్జ్ 1 or 2% ఎక్కువ ఛాన్సెస్ వైసీపీ అభ్యర్థికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతే తప్పించి టీడీపీకి అవకాశం లేదని చెప్పుకోవడానికి లేదు. ఎలక్షన్కి ఇంకా 10-12 రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈలోపు సినారియో మారితే ఖచ్చితంగా టీడీపీ గెలవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి.